తాను చాలా తెలివైన రాజకీయ నాయకుడినని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నారాజ్ అవడం తన హిస్టరీలో లేదన్నారు. ఇప్పటి రాజకీయాలకు తన భార్య నిర్మల కరెక్ట్ అని, అందుకే తాను భవిష్యత్తులో పోటీ చేయబోనని ప్రకటించినట్లుగా తెలిపారు. మరోవైపు హైడ్రాలో బీఆర్ఎస్ మనుషులు ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. కొందరు అక్కడక్కడ అధికారులు ఉన్నట్టున్నారు, కొన్ని మిస్ఫైర్ అవుతున్నాయి, కొంత చెక్ చేసుకోండి అని అలర్ట్ చేసిన. ఇప్పుడు అన్ని ముఖ్యమంత్రి గారు తెలుస్తాయా? ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు నా కొడుకు ఆడ తిరుగుతున్నా నాకు తెలుస్తుందా? తెలియదు కదా. ఎంత కొడుకు అయితే నేను ఈడ వాడుకున్నా ఆడనని చెప్తాడు ఎవడన్నా? ఎక్కడన్నా కొన్ని అవుతుంటాయి, మిస్ఫైర్ అవుతుంటాయి, ఏం చేయలేము దాంట్లో. కాబట్టి ఆ మిస్ఫైరీ లోపాలని ఏమన్నా జరుగుతున్నాయేమో నాకు అనుమానం ఉంది, చెక్ చేసుకోండి అని అలర్ట్ చేసిన. అవి తప్పుదాలు పట్టడం కాదు, అలర్ట్ చేసుకోండి. ఎవడన్నా మన శత్రువులు ఉంటారు కదా. రాజకీయమైన నారాజులలో నారాజు అనేది రాజకీయ పదం నాకు నచ్చదు. మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, రాజకీయాల్లో నారాజు అనే పదం నాకు నచ్చదు. నారాజు అయ్యేంత వీక్ లీడర్ కాదు నేను. ఇప్పుడు బేస్ సంగారెడ్డి బేస్ నాకు కౌన్సిలర్ ఇచ్చిర్రు, ఒక మున్సిపల్ చైర్మన్ బేస్ ఇచ్చిర్రు, ఒక చట్టసభలో అవకాశం ఇచ్చిర్రు, అంతే. దానికి నాకు అవకాశం ఇచ్చిర్రు, నేను సాటిస్ఫాక్షన్ ఉన్నా. దానికి వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎన్నింతలు చేయాలో అన్ని పనులు నేను చేసి పెట్టినా వాళ్ళు హ్యాపీగా కూడా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిశీలన దృష్టిలో పెట్టుకొని నిర్మల ఉంటే బెటర్ అనే ఒక రాజకీయ కోణంలో నిర్మలని 3 సంవత్సరాల క్రితమే నేను డిక్లేర్ చేయమన్నా. దసరా రోజు చేసిన, దసరా రోజు మా పబ్లిక్ చెప్పిన. మన కార్యకర్తల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలలో కార్యకర్తల నాయకుల మీటింగ్లో అంత ఇంపార్టెంట్ కార్యకర్తల లీడర్స్ వస్తారు, వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేసిన.